హాయ్ అండి. మనం ఏదైనా ఒక వంట కొత్తగా చేస్తున్నాము అంటే ఫస్ట్ మనలో మొదలయ్యేది భయము. ఎలా వస్తాయన్న ఆలోచన, కొంచెం టెన్షన్ ఉంటుంది కదా! ఒక్కోసారి చెడిపోయినా పర్లేదులే అనుకుంటాం. ఇంకొకసారి వేస్ట్ అయిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. సేమ్ నాది అదే అనమాట. స్నాక్స్ కింద వచ్చి చెక్కిలాలు చేద్దామని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కాకపోతే నాకైతే చేయడం రాదనమాట. సరే ఎలాగోలాగా ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఫైనల్గా ఫిక్స్ అయ్యాను. మనకు ప్రతీది కూడా రాదు కదా, అన్నీ నేర్చుకునే వస్తాము. ఎవరు ముందుగా అయితే అన్నీ నేర్చుకొని అయితే రారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరి హెల్ప్తో నేర్చుకునే ఉంటారు కదా. నాకైతే నేను సొంతంగా అయితే అన్నీ నేర్చుకున్నానండి. ఒకరి హెల్ప్ అయితే ఏం లేదనమాట. ఇప్పుడైతే యూట్యూబ్లో చూసి చెక్కిలాలు అయితే ఒకసారి చేద్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా అవి చేద్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అనమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద సాంబార్, ఇడ్లీ, చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ వాటిని అన్నిటినీ కూడా క్లియర్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా నీట్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా క్లియర్ చేసేసి సింక్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా ఫైనల్గా ఒకసారి స్టవ్ అలాగా తుడిచేసుకొని డ్రై క్లాత్తో ఇంకా అప్పుడైతే మొదలుపెట్టానండి. కొంచెం భయంగానే ఉంది, కాకపోతే కాన్ఫిడెంట్ అనమాట. చేస్తాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెంతోనే చేశానండి, ఎక్కువైతే ఏం చేయలేదు. దానికోసమైతే ఇక్కడ నేను పప్పులు అనేది తీసుకున్నాను అనమాట. పప్పులు అయితే బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకొని బాగా నున్నగా ఉండాలన్నమాట, దరక లేకోకుండా. ఇంకా దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. మనము శనగపిండి ఉన్న కూడా యూజ్ చేస్తారు. నాతో అయితే ప్రజెంట్ పప్పులు ఉన్నాయని చెప్పేసి పప్పుల పొడి అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా తర్వాత 3/4 కప్ పప్పుల పొడి అయితే తీసుకున్నాను కదా. 2.5 కప్ అయితే బియ్యపిండి అనేది తీసుకున్నానండి. 2.5 కప్ అయితే సరిపోతుంది క్వాంటిటీ. అంటే మనకి మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఇందులోకి కారం పొడి, మిర్చి పౌడర్ అంటారు కదా, అదిని కొంచెం సాల్ట్, నువ్వులు అయితే వేసుకున్నానండి. ఇంకా కొంతమంది వాము అలా యూజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే నాతో ఉన్నవే వేసుకున్నాను, వాము అయితే లేదనమాట. ఇంకా తెల్ల నువ్వులు అయితే ఉన్నాయి, వాటినే వేసేసుకున్నాను. ఇంకా బటర్ అయితే లేదని చెప్పేసి నెయ్యి ఉంటే నెయ్యి కొంచెం అయితే హీట్ చేసేసి ఒక 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకున్నానండి. కొంచెం బాగా మిక్స్ చేసుకొని, అంటే మనకి ఆ మెజర్మెంట్ కరెక్ట్ సరిపోవాలి కదా వేసుకున్న వాటికి. అలాగా అంతవరకు కూడా ఒక 4 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. చేసేంతసేపు బాగా టెన్షన్ అనమాట, ఎలా వస్తుందో ఏమో, వేస్ట్ అవుతుందో ఏమో అని చెప్పేసి. మనకి పిండి పెద్దగా వేస్ట్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు, ఆయిల్ అదంతా వేస్ట్ అవుతేనే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా కొంచెం వాటర్ అయితే, కోల్డ్ వాటర్ అయితే ఇక్కడ మిక్స్ చేసుకున్నానండి. కొంతమంది హాట్ వాటర్ కూడా యూజ్ చేస్తారు. నేను చూసిన వీడియోలో అయితే కోల్డ్ వాటర్ కలిపారు. ఇంక ఇలాగైతే కలిపేసుకొని ఒక వెట్ క్లాత్, కర్చీఫ్ లాంటిది అయితే తడిపేసి ఒక 10 నిమిషాలు అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈలోపు బాండీలో ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. చిన్న స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. ఇటు సైడ్ అయితే కరెక్ట్ సరిపోతుంది అని చెప్పేసి. ఇంకో పక్క అయితే ఎగ్స్ అని పెట్టేశాను పిల్లలకి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇది చెక్కిలాలు వచ్చేదైతే సింగిల్ స్టార్ ఉంటుంది కదా, అదైతే ఆ ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అయితే స్క్వీజ్ చేసేసాను అనమాట. ఇలా రఫ్ చేసేసి మనకి పిండి అతుక్కోకుండా ఉంటుంది కదా, బాగా ఈజీగా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలాగ ఒకటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా మనకి శారీస్కి వాటికి వస్తుంది కదా, అదైతే వేసేసి అవి పీట పైన అయితే వేసానండి. ఒక 3-4 వేసాను. అప్పుడు అంటే సరిపోలేదనమాట. ఇంకా కొన్ని అయితే కింద వేయాల్సి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి దాన్ని అయితే మరీ తీసేసాను. ఫస్ట్ అయితే ఇలాగ వేద్దామని చెప్పేసి, కంఫర్టబుల్గా ఉంటుంది కదా తీయడానికి అని చెప్పేసి అయితే ఫస్ట్ ఇలా వేసాను అనమాట. ఇలా వేసేసి ఒక 3-4 వేసేపాటికి అది పీట సరిపోయింది. ఇంకా మిగతావి కూడా వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మరి డైరెక్ట్గా వేసేసాను అనమాట కింద పెట్టేసి. నాకు ఫస్ట్ ఇలా తునికిపోయేసరికి కొంచెం ఇవి వస్తాయో రావో, ఎలా వస్తాయని కొంచెము భయం అయిందనమాట. అంటే ఊరికే ఇంత శ్రమ పడి వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఇంకెలాగోలాగా అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అయినాం కాబట్టి లాస్ట్ వరకు చేయాల్సిందని చెప్పేసి
అలాగైతే చేసేసాననమాట. నిజంగా అసలకి మా ఇంట్లో మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి చాలా సాఫ్ట్‌గా వచ్చాయయితే అన్నారు. ఇంకైతే డిసైడ్ అయిపోయాను. ఎప్పుడు కావాలన్నా కొన్ని కొన్ని అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి. మనకేదన్నా బాగా ప్రాపర్‌గా వచ్చింది, అది బాగా ఇంట్లో మెచ్చుకున్నారంటే అది మరీ మరీ అయితే రిపీట్ చేస్తూ ఉంటాం కదా! చెడిపోకుండా వస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంక ఇలాగైతే ప్రతి ఒక్కటి కూడా ఇలాగ తిప్పేసుకొని ఆయిల్లోకైతే వేసేసుకున్నానండి. పిండి కూడా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. గట్టిగా లేకోకుండా, మరీ సాఫ్ట్‌గా లేకోకుండా బాగా ఈజీగా వచ్చేటట్టు సరిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చుట్టలన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకున్నానండి. ఈ బురుగంతా తగ్గిపోతే మనకి బాగా కాలినట్టు అనమాట. హై ఫ్లేమ్‌లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకుంటే చక్కగా ఈవెన్‌గా వేగుతాయి రెండు వైపులా కూడా. ఇలాగా బురుగంతా కూడా తగ్గిపోయిందంటే బాగా వేగినట్టు. ఇలా అన్నీ కూడా చక్కగా వేయించేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎక్కువైతే క్వాంటిటీ అయితే ఏం చేయలేదు. కొన్ని అయినాయి. ఒక హాఫ్ బాక్స్‌కి అయితే అయినాయి. నచ్చిందా మీకు? మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈజీగా అయితే చేసేయచ్చు అనమాట. వంట రాని వాళ్ళు కూడా నేనే చేశానంటే ఇంకేముందండి, చేయొచ్చు ఈజీగా. ఇంక ఇక్కడైతే మా బాబు కూడా ట్రై చేశాడనమాట. నేను కూడా తిప్పుతాను అని చెప్తే ఒక 4-5 అయితే అలాగా వేశాడు. చెక్కిలాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.